నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై మంత్రులతో సీఎం సమాలోచనలు. కన్నేపల్లి పంప్ హౌస్ వద్ద బీఆర్ఎస్ నేతల ఆందోళన. మోటార్లు ఆన్ చేయకపోతే తామే చేస్తామంటూ నిరసన. ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నాపై రామచంద్రరావు ఆగ్రహం. చిత్తశుద్ది ఉంటే బీసీలకే 42% అమలు చేయాలని వ్యాఖ్య. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం. 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కురిసే అవకాశం. ఉత్కంఠ భరిత పోరులో ఇంగ్లాండ్పై గెలుపొందిన భారత్. 5వ టెస్టులో కీలక పాత్ర పోషించిన సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ. ఇంగ్లాండ్తో నరాలు తెగే ఉత్కంఠ రేపిన చివరి టెస్టులో భారత్ అద్భుత విజయం సాధించింది. 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 2-2తో సమం చేసింది. ఓవల్ వేదికగా జరిగిన చివరి టెస్టులో ఇంగ్లాండ్పై 6 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. 4వ రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసిన ఇంగ్లాండ్ ఇవాళ 35 పరుగులు చేయాల్సి ఉండగా భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 29 పరుగులకే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్లో సిరాజ్ 5 వికెట్లతో చెలరేగగా ప్రసిద్ధ్ కృష్ణ 4 వికెట్లతో అదరగొట్టాడు. చివర్లో చేతి గాయంతోనే మైదానంలోకి వచ్చిన ఇంగ్లాండ్ బ్యాటర్ క్రిస్ వోక్స్ అభిమానుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో భారత్ 224 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 247 పరుగులు చేసి ఆలౌట్ కాగా ఆ జట్టుకు 23 పరుగుల ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్లో భారత్ 396 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ 374 పరుగుల లక్ష్యం విధించగా ఇంగ్లాండ్ 367 పరుగులకు ఆలౌట్ అయింది. తాజా అంశం చూస్తున్నాం. హైదరాబాద్ మహానగరంలో జోరు వర్షం కురుస్తోంది. వనస్థలీపురం, హయత్ నగర్ మొదలు సెక్రటేరియట్, పంజాగుట్ట, కూకట్పల్లి వరకు అన్ని ప్రాంతాల్లో వర్షం భారీగా కురుస్తోంది. అటు కార్వాన్, గోల్కొండ, జియాగూడ నుంచి సికింద్రాబాద్, బోయిన్పల్లి వరకు అన్ని ప్రాంతాల్లో వాన దంచి కొడుతుంది. గత 3 రోజులుగా వేడి, ఒక్కపోతతో ఇబ్బంది పడిన నగరవాసులు ఈ వర్షంతో సేద తీరుతున్నారు. ఒక్కసారిగా కురుస్తున్న వర్షాలతో భాగ్యనగరం చల్లబడినట్లయింది. మరోవైపు పాఠశాలలు పూర్తయి విద్యార్థులు ఇళ్లకు చేరే సమయం కావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు సైతం వెంటాడుతున్నాయి. ఇక ద్రోణి ప్రభావంతో 3-4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవన్. గంటన్నరగా కురుస్తున్న వర్షానికి హైదరాబాద్ మహానగరం తడిసి ముద్దవుతుంది. లోతట్టు ప్రాంతాలు ఎక్కడికక్కడ జలమయమయ్యాయి. ఇటు నగరవాసులతో పాటు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనం చూడొచ్చు, ప్రస్తుతం మనం పంజాగుట్ట వద్ద ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఒక వాటర్ లాగింగ్ పాయింట్ దగ్గర మనం చూడొచ్చు ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందో. ఒక మినీ సంద్రాన్ని తలపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కడికక్కడ ఇరువైపులా కూడా వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. మనం చూడొచ్చు, ఓవైపు అటు కారు నిలిచిపోయింది, మరోవైపు ఆటోను కూడా తీసుకొస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇబ్బంది పడుకుంటూ ఈ నీళ్ళలో చాలా మంది ఈ వాటర్ ఏవైతే ఉన్నాయో దీనికి అవతల వైపులనే చాలా మంది ఎక్కడికక్కడ ఆగిపోయారు. పోలీసులు తీవ్రంగా శ్రమిస్తూ ఎప్పటికప్పుడు అయితే ఈ ట్రాఫిక్ని అయితే క్లియర్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. నగర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ వర్షం అయితే కురుస్తుంది. కాసేపటి క్రితమే అంబులెన్సులు పోయేందుకు కూడా వీలు లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. మనం చూడొచ్చు ఏ విధంగా కిలోమీటర్ల మేర కూడా ఈ వాహనాలన్నీ కూడా బారులు తీరాయి. మరోవైపు ఈ సాయంత్రం సమయం కావడంతో ఇటు కార్యాలయాల్లో తమ పనులు ముగించుకొని వెళ్ళేవారు, అలాగే ఈ స్కూళ్ళు కూడా అయిపోవడంతో విద్యార్థులు వీళ్ళంతా కూడా రోడ్లపైకి వచ్చి వారి గమ్యాలకు చేరుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సాధారణ సమయంలోనే తీవ్రమైనటువంటి రద్దీ ట్రాఫిక్ ఉంటుంది. అలాంటిది చినుకు పడితే చాలు నగరంలో చెప్పాల్సిన అవసరం ఉండదు, తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటారు నగరవాసులంతా కూడా. మనం చూడొచ్చు వాహనదారులంతా కూడా
ఎక్కడికక్కడ రోడ్లపైకి నీరు చేరడంతో అయితే మెట్రో పిల్లర్ల కింద మెట్రో స్టేషన్ల కింద అయితే తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు ఇదే పరిస్థితి కిలోమీటర్ల మేర కూడా వాహనాలు ఆగిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇక్కడ విధుల్లో ఉండి ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు పోలీసులు. మనతో పాటు ట్రాఫిక్ డీసీపీ రాహుల్ ఎక్టే సార్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, ఎలాంటి చర్యలు చేపట్టారు, ఎంతమంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు, పరిస్థితి ఎట్లా ఉంది సార్? దాదాపు మన మొత్తం ట్రాఫిక్ సిబ్బంది అందరూ కూడా రోడ్ మీద ఉన్నాము. లా అండ్ ఆర్డర్ సిబ్బంది కూడా సపోర్ట్ తీసుకున్నాము. హైడ్రా ఆఫీషియల్స్, జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్ వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకుంటున్నాము. కొన్ని ప్లేసెస్లో వాటర్ లాగింగ్ అయినాయి. ఆ వాటర్ లాగింగ్ ఉన్న ప్లేసెస్లో మనకు కొన్ని ట్రాఫిక్ స్లో డౌన్స్ ఉన్నాయి. సార్, ఇందాకే చూసాము అంబులెన్స్లు వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుంది, ఇబ్బంది పడుతున్నారు అంబులెన్స్లు వచ్చినప్పుడు. ఈ పరిస్థితులలో ఎట్లా సమన్వయం చేసుకుంటూ ఎట్లా ముందుకు పంపిస్తున్నారు సార్? అదే అంబులెన్స్ వచ్చినప్పుడు కూడా ఇప్పుడు వాటర్ లాగింగ్ ఉంది కాబట్టి కొంచెం స్లో డౌన్ అయింది. దాన్ని ప్రయారిటీ మీద మనం తీసుకోండి. అన్ని జంక్షన్స్ దగ్గర ఎక్కడ వాటర్ లాగింగ్ ఉన్నాయి అన్ని ప్లేసెస్లో మన సిబ్బంది ఎక్కువ మంది ఉన్నాము. సో సీనియర్ ఆఫీసర్స్ కూడా అందరూ రోడ్ మీద ఉన్నాము. ఆ అంబులెన్స్ని ప్రయారిటీ మీద మనం తీసుకొని పంపిస్తున్నాము. సో అన్ని వివిధ శాఖల సమన్వయం ఎలా ఉంది సార్? ఎలా సమన్వయం చేసుకొని ముందుకు పోతున్నారు, ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? అవును, కంట్రోల్ రూమ్ ఉంది మనము సెట్లో కమ్యూనికేషన్ చేసినప్పుడు అన్ని డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా అక్కడ ఉంటారు. ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి కమ్యూనికేట్ చేస్తున్నారు. ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయి సార్ ఇప్పటివరకు? అంటే ఇబ్బంది అంటే వర్షం సడన్గా వచ్చింది కాబట్టి సడన్గా వాటర్ లాగింగ్ అయింది. ఇప్పుడు వర్షం తగ్గింది, కొంచెం వాటర్ బ్యాక్ ఫ్లో అవుతుంది. సో ఇది ట్రాఫిక్ పోలీసులు ఉన్నతాధికారులు అంతా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వివిధ శాఖల సమన్వయంతో అయితే ఎప్పటికప్పుడు ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తున్నామని చెప్తున్నారు. మనం చూడొచ్చు వాహనాలు మాత్రం నెమ్మదిగా కదులుతున్నాయి. ఇక్కడ పెద్ద ఎత్తున మోకాల లోతు నీళ్లు చేరుకోవడంతో అయితే ఒకవైపు నుంచి మాత్రమే ఒక్కొక్క వాహనాన్ని ముందుకు పంపిస్తుండడంతో అయితే కిలోమీటర్ల కొద్ది కూడా వాహనాలు బార్లు తీరాయి. వాహనదారులు అయితే నరకం చూస్తున్నారని చెప్పుకోవచ్చు. చినుకు పడితే చాలు నగరంలో ఇదే పరిస్థితి. మనం చూడొచ్చు ఆ స్కూటీ మీద చిన్న పిల్లల్ని తీసుకొని ఆ స్కూల్ నుంచి వెళ్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తల్లిదండ్రులు అంతా కూడా. మనం చూడొచ్చు విజువల్స్లో స్కూటీపై ఒక పాపను స్కూల్ నుంచి తీసుకొని వెళ్తున్న దృశ్యాలు చూడొచ్చు. మనం చూడొచ్చు విజువల్స్లో ఇటు కార్లు, బస్సులు, వాహనాలు అన్నీ కూడా నీళ్ళలో సగం లోతు వరకు కూడా మునుగుతున్న పరిస్థితి అయితే ఉంది. కొంతమంది ధైర్యం చేసి ముందుకెళ్తున్నారు, మరికొంతమంది అక్కడే ఆగిపోతున్నారు. ఇక ఇప్పుడే కొంచెం వర్షం అయితే కాస్త ఆగడంతో అయితే కొంచెం మెల్లమెల్లగా ముందుకు కదులుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వాటర్ లాగింగ్ పాయింట్స్ను కూడా పెద్ద ఎత్తున గుర్తించారు అధికారులు. అక్కడ ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపట్టారు. అనేక ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. నగరంలో ఎక్కడికక్కడ రోడ్లపైకి కాలనీల్లోకి నీరు చేరడంతో పాటు అనేక మంది ఇళ్లలోకి కూడా వాటర్ చేరడంతో అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక అధికారులు అయితే పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, పోలీసులు కావచ్చు, ట్రాఫిక్ వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు రోడ్లపైకి చేరుకొని ఎక్కడైతే వాటర్ చేరాయో అక్కడ వాటిని అన్నింటినీ కూడా ప్రవాహానికి అడ్డుగా ఉన్నటువంటి వ్యర్థాలను తొలగించడంతో పాటు ట్రాఫిక్ను కూడా క్రమబద్ధీకరిస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో ఒక్కొక్క వాహనం మెల్లగా ముందుకు కదులుతూ ఉంది. ఈ సమయంలో ఈ మార్గంలో వెళ్ళేటువంటి అంబులెన్సులలో అయితే అత్యవసర సేవలకు కూడా కొంత అంతరాయం కలుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే కాస్త వర్షం అయితే తగ్గింది. మరొక 3-4 రోజుల పాటు కూడా ఈ వర్షం కొనసాగనుందని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో అయితే ఈ వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరో 3 రోజుల పాటు కూడా కురుస్తాయని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కాస్త వర్షం తెరిపించడంతో అయితే ట్రాఫిక్ని అయితే ముందుకు పంపిస్తున్నారు పోలీసులు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓవర్ టు యు. ధన్యవాదాలు పవన్. హైదరాబాద్ అశోక్ నగర్లో వర్షం వల్ల వాహనాల రాకపోకలు ఇబ్బందులు నెలకొన్నాయి. తాజా పరిస్థితి మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సుజాత, హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఈరోజు కురిసిన వర్షాలకు ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనం అశోక్ నగర్లో ఉన్నాం. అశోక్ నగర్లో కూడా గత గంట కాలం నుంచి వర్షం కూడా విపరీతంగా దంచి కొడుతుంది. దీని కారణంగా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళిన వారు కావచ్చు, ప్రైవేట్ కార్యాలయాలకు వెళ్ళిన వారు కావచ్చు, అలాగే పాఠశాలలకు, స్టడీ హాల్స్కి ఎక్కువగా వెళ్ళిన వారు విద్యార్థులందరూ కూడా తడుచుకొని వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. అలాగే ఈ వర్షాల కారణంగా రహదారిపైనే వరద నీరు ప్రవహించడంతో ఆ ప్రయాణికులు కూడా నెమ్మదిగా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఆటోలు కావచ్చు, ద్విచక్ర వాహనాలు కావచ్చు,
అలాగే బస్సులు కావచ్చు, కార్లు కావచ్చు, అన్నీ కూడా నెమ్మదిగా కదులుతున్నాయి. అయితే అశోక్ నగర్ ప్రాంతంలో ప్రధానంగా స్టడీ హాల్స్లో ఉండడం, పోటీ పరీక్షలకు సిద్ధమవ్వడం, వీరందరూ కూడా వాళ్ళ హాస్టల్కి కావచ్చు, రూములకు వెళ్లేందుకు కూడా వర్షంలో తడుచుకొని వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రధానంగా యువత అందరూ కూడా గొడుగులతో అలాగే నడుచుకుంటూ చెట్ల నీళ్ళని, అలాగే షాపులు, రోడ్డు పక్కన ఉన్న షాపులు పక్క నుంచి తలదాచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి మనం చూడవచ్చు. అలాగే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్పారు 2 గంటల్లో వర్షం పడుతుంది, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే వర్షం కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పినట్లుగానే ద్రోణి ప్రభావంతో అలాగే క్యుములోనింబస్ మేఘాల కారణంగా కూడా నగరంలో ఒక్కసారిగా తేమ శాతం పెరిగి ఈ మేఘాలు ఒక్కసారిగా వాతావరణం చల్లబడడం అలాగే వర్షం పడడం జరిగింది. రానున్న 2 గంటల పాటు కూడా ఈ నగర వ్యాప్తంగా కూడా తేలికపాటి నుంచి మోస్తాల వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పడం జరిగింది. ప్రస్తుతం నగరంలో అనేక ప్రాంతాల్లో వర్షం అయితే పడుతుంది. దీంతో ప్రయాణికులందరూ కూడా తడుచుకొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాతావరణ శాఖ ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇటు ఆదిలాబాదు, జగిత్యాల, జనగాం, జయశంకర్, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, నాగర్ కర్నూలు, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో కూడా రానున్న 2-3 గంటల్లో తేలికపాటి నుంచి గరిష్ట ఉపరితల వేగంతో వర్షాలు కురుస్తాయని, 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడం, తేలికపాటి ఉరుములు కూడా కురిసి వర్షం పడే అవకాశం ఉంది. విద్యార్థులందరూ కూడా ఇక్కడ అశోక్ నగర్లో తడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడు మన హైదరాబాద్తో పాటు కొమరంభీం జిల్లా, ఆసిఫాబాద్, అలాగే మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలతో పాటు అలాగే మన హైదరాబాద్లో కూడా రానున్న 2-3 గంటలు కూడా వర్షాలు ఇలానే కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. మన హైదరాబాద్ నగరంలో చూసుకున్నట్లే జూబ్లీస్లో 7.4% వర్షపాతం నమోదైనట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. మెహదీపట్నం, అలాగే శ్రీనగర్ కాలనీ, బంజారా హిల్స్, అలాగే యూసఫ్గూడ, ఖైరతాబాదు, మైత్రవనం, కూకట్పల్లి, మెహదీపట్నంలో అత్యధిక వర్షపాతం ఇవాళ నమోదైనట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. అలాగే రాజేంద్ర నగర్, కాప్రా, చర్లపల్లి, గాంధీ భవన్, అత్తాపూరు, పల్క్నామా, మల్కాజ్గిరి, మాసప్పేట్, ఏఎస్ రావు నగర్, మాదాపూర్, మల్లపల్లి, గోసమాల, ఆనంద్బాగ్ ఈ అన్ని ప్రాంతాల్లో కూడా 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరంలో ఇప్పటికే గత గంట కాలంగా ఏకదాటిగా వర్షం కురుస్తుంది. హైదరాబాద్ కురిసిన వర్షం కారణంగా బంజారా హిల్స్, జూబ్లీస్ కావచ్చు, ఇటు ఎల్బీ నగర్, వనస్థలిపురం వైపు కావచ్చు, ఇలాగా సిటీ సెంటర్లో పంజాగుట్ట, ఖైరతాబాదు, లకిడీకప్పులు, అసెంబ్లీ వైపు, సెక్రటరియట్ వైపు వర్షాలు అయితే విపరీతంగా కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా ఈ సాయంత్రం కార్యాలయాల నుంచి ప్రజలు ఇళ్లకు చేరుకునేవారు, అలాగే ప్రధానంగా స్కూల్ నుంచి విద్యార్థులందరూ కూడా వాళ్ళ ఇంటికి చేరుకునే వారందరూ కూడా ఈ వర్షంకి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ వాటర్ అంతా కూడా డ్రైనేజ్ వాటర్ కావచ్చు, వర్షపు నీరు కావచ్చు, రోడ్డు మీద ప్రవహించడంతో ప్రయాణికులందరూ కూడా రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఈ ఇబ్బందుల కారణంగా వాహనాలన్నీ కూడా నెమ్మదిగా కదలడం, ఒకటి తర్వాత ఒకటి వరుస క్రమంలో వెళ్ళే పరిస్థితి ఇక్కడ నెలకొంది. అయితే దాదాపు రానున్న 2-3 గంటల పాటు కూడా ఇదే పరిస్థితి హైదరాబాద్ నగరంలో కావచ్చు, పలు జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని, ద్రోణి ప్రభావం వలన జిల్లాల్లో వర్షాలు పడడం, ఇక్కడ హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా క్యుములోనింబస్ మేఘాల కారణంగా ఒక్కసారిగా వర్షాలు పడడం జరుగుతుందని వాతావరణ శాఖ ఇప్పటికే అలర్ట్లు జారీ చేసింది. దీనిలో భాగంగానే వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. అయితే ప్రజలు కావచ్చు, అలాగే విద్యార్థులు కావచ్చు, వీళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని ఆ ప్రయాణాలను సుఖవంతంగా చేసుకోవాలని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పడం జరిగింది. దీనిలో భాగంగానే వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి, ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతానికి అశోక్ నగర్లో ఇది తాజా పరిస్థితి. ఓవర్ టు యూ. తాజా అంశం చూస్తున్నాం. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ నివేదికపై మంత్రివర్గం భేటీ అయింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరాచార్యని అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరాచారి, కేబినెట్ సమావేశానికి సంబంధించి తాజా సమాచారం ఏంటి? సుజాత, జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక పైన కేబినెట్ లో చర్చ జరుగుతుంది. నిన్న ఉన్నతాధికారుల కమిటీ మొత్తం 650 పేజీల కమిషన్ నివేదికను విశ్లేషణ అందించి దాదాపు ఒక 60 పేజీలతో సంక్షిప్తంగా నివేదిక తయారు చేశారు. ఆ నివేదికను ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి కేబినెట్ ముందు ఉంచడంతో పాటు వాటిలో ఉన్నట్టు ప్రధాన అంశాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆ కేబినెట్ కంతా కూడా వివరించారు. అందులో ప్రధానంగా కేసీఆర్ పైన ఎక్కువగా ప్రధానంగా దీనికి ఉన్నటువంటి లోపాలకు బాధ్యుడిగా కేసీఆర్ ను, అదేవిధంగా
అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావును ప్రధానంగా ప్రస్తావించినట్టుగా పేర్కొన్నారు. అదేవిధంగా అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ కూడా ఇందులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా అదేవిధంగా కేవలం కేబినెట్ సబ్ కమిటీ ఆమోదాన్ని కేబినెట్ ఆమోదంగా పేర్కొంటూ వాటన్నిటి కూడా ఇచ్చినట్టుగా కమిషన్ పేర్కొంది. కాబట్టి వీటన్నిటిపైన ఒక సిట్ వేయాలని ఒక అభిప్రాయంలో కేబినెట్ ఉన్నట్టుగా తెలుస్తుంది. కొద్దిసేపట్లో సమావేశం ముగియనుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5:30 తర్వాత దీనికి సంబంధించిన మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేబినెట్ సంబంధించిన పూర్తి వివరాలు కేబినెట్ నిర్ణయాలను కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మీడియాకు వెల్లడించనున్నారు. సుజాత, ధన్యవాదాలు నాగేశ్వరాచారి. హైదరాబాద్లో వర్షం దంచికొడుతోంది. పలు చోట్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నగరంలో తాజా పరిస్థితికి సంబంధించి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సుజాత, హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షం కూడా సాయంత్రం 7 గంటల వరకు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కూడా తెలపడం జరిగింది. సో ఇందులో భాగంగా ఇప్పుడు ఆల్రెడీ మన కొలీగ్స్ అంతా కూడా ఫీల్డ్లో ఉన్నారు. చాలా వివిధ ప్రాంతాల నుంచి లైవ్లు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం ఒక హైదరాబాద్ ట్రాఫిక్ మనం ఒకసారి గమనిస్తే కనుక ఒకసారి మనం ఈ హైదరాబాద్ ట్రాఫిక్ అని ఒకసారి గూగుల్ మ్యాప్లో చూస్తే మనం ఇప్పుడు ఒకసారి మ్యాప్లో చూద్దాం. సో ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఐటీ సెక్టార్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రాంతం హైటెక్ సిటీ అండ్ గచ్చిబౌలి అండ్ మాదాపూర్లో కనెక్టివిటీ ఉన్నటువంటి ఏరియాలో ప్రధానంగా మనం ఒకసారి చూడవచ్చు. ఇక్కడ శిల్పారామం హైటెక్ సిటీ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ మనకి కనిపిస్తోంది. ఇక్కడ రోడ్లపైకి ఈ రెండు ప్రాంతాలు ఉన్నాయి, షేక్పేట్ అండ్ హైటెక్ సిటీ పరిధిలోనే భారీ వర్షపాతం నమోదైంది. బంజారాహిల్స్, షేక్పేట్ అండ్ హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. సాయంత్రం 5 గంటల సమయం ప్రస్తుతం 5:20 అయింది. అంటే ఇప్పుడు దాదాపు అర్ధ గంట పైనుంచి కూడా వర్షం భారీగా పడుతూనే ఉంది. సో ఇప్పుడు 4 గంటల నుంచి హెవీ ఫ్లో ట్రాఫిక్ ఆ ప్రాంతం నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి హైటెక్ సిటీ ప్రధాన ప్రాంతం ఇది. శిల్పారామం నుంచి మనకి హైటెక్ సిటీ వచ్చేటువంటి ప్రధానమైన ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ మనకు కనిపిస్తుంది. ఒకవైపు స్లోగా మూవ్మెంట్ ఉన్న కానీ మరొక వైపు నుంచి పూర్తి స్థాయిలో స్తంభించినట్టుగా కనిపిస్తుంది. ఆల్రెడీ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మనకు కొన్ని అలర్ట్స్ కూడా ఇస్తూ ఉన్నారు. అక్కడ భారీగా ట్రాఫిక్ ఉంది. సో మేము స్ట్రీమ్లైన్ చేసేందుకు ఒక కోఆర్డినేట్ చేస్తున్నాము. వాటన్నింటినీ కూడా వేరే మార్గంలో డైవర్ట్ చేసేందుకు ప్రయత్నిస్తాము. దానికోసం అది ఆ మార్గంలో ఎక్కువ మంది రావద్దని ముందుగానే చెప్పడం జరుగుతుంది. మరొక కీలకమైన ప్రాంతం హైదరాబాద్ నుంచి హైటెక్ సిటీ నుంచి మాదాపూర్ వచ్చేటువంటి ప్రాంతంలో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మెట్రో స్టేషన్ల కింద వర్షపు నీరు నిలవడం, వెహికల్స్ చాలా కూడా 2 వీలర్స్ కూడా అక్కడ నిలబడిపోవడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయిందని మనకి సమాచారం ఉంది. ట్రాఫిక్ పోలీసులు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. మరోవైపు కూకట్పల్లిలో ఉన్నటువంటి కూకట్పల్లి నుంచి బాలానగర్ అండ్ ఇటు సిటీ లోపలకు వచ్చేటువంటి ఎస్ఆర్ నగర్ వైపు వచ్చేటువంటి ప్రధానమైనటువంటి ప్రాంతం ఇది కూకట్పల్లి వై జంక్షన్. సో ఈ ప్రశాంత్ నగర్ వద్ద రోడ్లపైకి భారీగా రోడ్లపైకి భారీగా వరద నీరు రావడంతో ఇక్కడ వై జంక్షన్లో టువార్డ్స్ వెనక వైపు ఉన్నటువంటి కూకట్పల్లి దాదాపు కేపీహెచ్బి వరకు ఈ ట్రాఫిక్ అంతా కూడా ఇక్కడ నిలిచిపోవడం జరిగింది. దీనివల్ల ఈ ఎఫెక్ట్ అంతా కూడా ఇక్కడ టువార్డ్స్ ఎస్ఆర్ నగర్ వచ్చేటువంటి ప్రాంతంలో పడింది. మరోవైపు సికింద్రాబాద్ ప్రాంతం నుంచి కూడా సిటీలోకి వచ్చేటువంటి ఏరియాలో కూడా అంటే ఈసీఎల్ ఇతర ప్రాంతాల్లో కూడా మొత్తం బోయిన్పల్లి నుంచి సికింద్రాబాద్ నుంచి వివిధ ప్రాంతాల్లో వచ్చేటువంటి ప్రాంతం, దాంతోపాటుగా కిమ్స్ ఆసుపత్రి నుంచి బేగంపేట వైపు వచ్చేటువంటి ప్రాంతం కూడా భారీగా
ట్రాఫిక్ జామ్ అయినటువంటిగా మనకి కనిపిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ అండ్ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరొక 2 గంటల పాటు ఈ వర్షం ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే కార్యాలయాల నుంచి బయలుదేరుతున్నారో వాళ్ళంతా కూడా ఆల్రెడీ సైబరాబాద్ పోలీసులు ఒక ట్రాఫిక్ పల్స్ని ఏర్పాటు చేశారు. ఆ రోడ్లో ఉన్నటువంటి ట్రాఫిక్ అంతా కూడా మీకు అలర్ట్స్ వస్తుంటాయి, అటువైపు రావద్దని ఆల్రెడీ కొంతమందికి మెసేజ్లు వస్తున్నాయి. ఆల్రెడీ ఇప్పుడు దానికి సంబంధించి మరొక వైపు నుంచి కూడా ఇక్కడ వాళ్ళ అలర్ట్స్ కూడా ఇస్తూ ఉన్నారు. దాంతోపాటుగా మీడియాకు కూడా సమాచారం ఇస్తున్నారు. దీని అలర్ట్స్లో భాగంగా హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ ప్రాంతాల్లో, ప్రధానమైన ప్రాంతాల్లో ఆయా కార్యాలయాల్లో ఒక గంట అర్ధగంట పాటు వాయిదా వేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. సో ఇందులో భాగంగానే ఇప్పుడు హైదరాబాద్లో మరొక 2 గంటల పాటు వర్షం పడుతుంది కాబట్టి సో ఎవరైతే ఇంటికి వెళ్ళే వాళ్ళు అంతా ఉన్నారు కూడా ప్రధాన ప్రాంతాల నుంచి వెళ్ళేవాళ్ళు కొంచెం ఆల్టర్నేట్ రూట్స్ చూసుకోవడం లేదా వాళ్ళ ప్రయాణాన్ని మరికొద్దిసేపు వాయిదా వేసుకోవడంతో కొంత గమ్యస్థానాన్ని త్వరగా చేరుకునే అవకాశం ఉందని, లేదంటే కానీ దాదాపు వర్షపు నీటిలోనే రోడ్డుపైన బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు చాలా ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ ఉంది. ఖైరతాబాద్ ప్రాంతం కావచ్చు, తర్వాత ఐకియా ప్రాంతం, తర్వాత షేక్పేట ప్రాంతంలో కూడా భారీగా ట్రాఫిక్ ఉంది. ప్రధానమైనటువంటి ప్రాంతం ఐటీ సెక్టార్ నుంచి, తర్వాత వివిధ సికింద్రాబాద్ ఇతర ప్రాంతాల నుంచి సిటీ లోపలికి వచ్చేటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా భారీగా కొన్ని ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ పాయింట్స్ ఆల్రెడీ పోలీసులు గుర్తించిన వాటిలో వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి సో వీటిలో చిక్కుకుంటే దాదాపు గంటల సమయం రోడ్డు మీద ఉండాల్సి వస్తుంది కాబట్టి ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలి, లేకపోతే ఆల్టర్నేటివ్ రూట్స్ చూసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇది హైదరాబాద్ ప్రస్తుతం ఉన్నటువంటి ట్రాఫిక్ అలర్ట్స్. సుజాత, ఓవర్ టు యు. హైదరాబాద్ నగరంలో వర్షానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి కిరణ్ అడిగి తెలుసుకుందాం. జ్యోతి కిరణ్, నగరంలో వర్షానికి సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? సుజాత, నగరంలో భారీ వర్షం కురిసింది. గంటన్నర పాటు కురిసిన వర్షానికి నగరంలోని అనేక ప్రాంతాలు కూడా జలమయమైన పరిస్థితి. వాహనాల రాకపోకలు కూడా నెమ్మదిగా సాగుతున్నాయి. ఏదైతే వాతావరణం చెప్పినట్టు ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పింది. అందులో భాగంగా హైదరాబాద్ లో కూడా సాయంత్రం మధ్యాహ్నం సమయంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు గట్టి జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. అందులో భాగంగా ఈరోజు చూసుకున్నట్లయితే మధ్యాహ్నం ఒక్కసారిగా 3 గంటల నుంచి 4:30 గంటల వరకు భారీ వర్షం అయితే నమోదైంది. అయితే మరో అర్ధగంట పాటు నగరంలో వర్షం కురిసే అవకాశం ఉందైతే వాతావరణ శాఖ హెచ్చరించింది. కాబట్టి నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా తెలిపిన పరిస్థితి. ఏదైతే 3 గంటల నుంచి గంటన్నర పాటు కురిసిన వర్షానికి నగరంలో అనేక ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. అయితే వాహనాలు రాకపోవడం కూడా నెమ్మది అవుతుంది. ఎందుకంటే వర్షం కురిసింది కదా, ఈ వర్షం కురిసిన వర్షపు నీరు కూడా మొత్తం రహదారులపైన ప్రవహించడంతో మొత్తం రహదారులు మొత్తం జలమయమై దీంతో వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘాలతో ఉండడంతో పాటు చీకటి అనుకున్న సమయంలో లైట్లు వేసుకొని నెమ్మదిగా వాహనాలు రాకపోకలు అయితే సాగుతున్నాయి. అయితే హైదరాబాద్ లో భారీ వర్షం అయితే కురిసింది. మొత్తంగా షేక్పేట మండలం బంజారాయిత్లో చూసుకున్నట్లయితే 11.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంతేకాకుండా కుతుబుల్లాపూర్ లో కూడా 10 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ఖైరతాబాద్ లో యూసఫ్ కూడా జోనల్ కమిషనర్ ఆఫీస్ దగ్గర 10.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంతేకాకుండా కూకట్పల్లిలో 8.7, అమీర్పేటలో 8.3, ఇట్లా బాలనగర్లో చూసుకున్నట్లయితే 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తంగా భారీ వర్షానికి అనేక ప్రాంతాలు కూడా లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే జిహెచ్ఎంసీ సిబ్బంది ఎక్కడైతే వాటర్ లాగింగ్ అయ్యా ఆ వాటర్ లాగిన ప్రాంతాలకు చేరుకొని వాటర్ ను క్లియర్ చేసే పనులు అయితే నిమగ్నం అయ్యాయి. అయితే మరో అర్ధగంట పాటు వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం పూర్తిగా వెళ్తున్న తర్వాత బయటికి రావాలని కూడా సూచిస్తున్న పరిస్థితి. సుజాత, ధన్యవాదాలు జ్యోతి కిరణ్.
జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు 20 మందికి పైగా బృందంగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. 2023లో అప్పటి కౌన్సిల్లో జరిగిన పనుల అవినీతి ఆరోపణలపై విచారణ జరుపుతున్నారు. భవనాల అనుమతులు, రాబడి, ఖర్చుల వివరాలు, డీజిల్ బిల్లులు, పారిశుద్ధ్యం, పలు అభివృద్ధి పనుల్లో అవినీతి ఆరోపణలపై పత్రాలను పరిశీలించారు. గతంలో భవనాలకు జారీ చేసిన అనుమతులను పరిశీలించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచలో చేపల మేత వేయడానికి వెళ్లిన అన్నదమ్ములిద్దరూ మృత్యువాత పడ్డారు. ఆదివారం చేపలకు మేత వేసేందుకు వెళ్లిన ఇద్దరూ చెరువులో గల్లంతయ్యారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందంతో కలిసి గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ శివార్లో రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వేగంగా వస్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో కారులోని ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. పోలీసులు క్రేన్ల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. మృతులిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన బావమరుదులుగా పోలీసులు గుర్తించారు. కోనాపూర్కు చెందిన రెప్పల సందీప్ మేడ్చల్ మల్కాజ్గిరిలో పనిచేస్తున్న తన బావ రాజ్ కుమార్ను దింపేందుకు బయలుదేరగా ఈ ప్రమాదం జరిగింది. కేబుల్ ఆపరేటర్లకు నూతన టెక్నాలజీని అందించేందుకు హైటెక్స్ వేదికగా 13వ కేబుల్ నెట్ కన్వర్జెన్స్ ఎక్స్పో జరగనుందని సిఎన్సి అధినేత రాము తెలిపారు. ఆగస్టు 5 నుంచి 7 వరకు జరిగే ఈ ఎక్స్పోను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభిస్తారన్నారు. 3 రోజుల పాటు జరిగే ఎక్స్పోలో ఎగ్జిబిషన్, ప్రత్యేక సెమినార్స్ నిర్వహించనున్నారు. ఈ ఎక్స్పోలో 200కు పైగా స్టాళ్లతో 350 బ్రాండ్స్ కొలువు తీరతాయని, సీసీ కెమెరా, క్లౌడ్ నెట్ వర్క్, ఓటీటీ ప్లాట్ఫామ్స్, ఐపీటీవీ టెక్నాలజీకి సంబంధించి ప్రత్యేకంగా సెమినార్స్ ఏర్పాటు చేయనున్నారు. వరుసగా 13వ ఏట నిర్వహిస్తున్న ఈ ఎక్స్పోలో ఆపరేటర్లకు నూతన టెక్నాలజీని అందిపుచ్చుకునే అవకాశం కల్పిస్తున్నామని సిఎన్సి అధినేత రాము పేర్కొన్నారు. ఇండస్ట్రీలో ఈ టెక్నాలజీ మీద చాలా మార్పులు అనేది జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఏం మార్పు జరుగుతుంది ఏందనేది తెలుసుకునేదానికి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు ఏదైనా టెక్నాలజీ వచ్చిందంటే స్టార్టింగ్లో దాని ప్రైస్ ఎక్కువ ఉంటుండే. ఈ మాస్ ప్రొడక్షన్ అయ్యేటప్పటికి, కాంపిటేటర్స్ అయ్యేటప్పటికి ఆ ప్రైస్ కొంచెం తగ్గుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం ప్రైస్లో ఉంది, ఇంకేదైనా అప్గ్రేడేషన్ టెక్నాలజీలు ఏమైనా వచ్చిందా అని తెలుసుకోవాలంటే ఇట్లాంటి ఎగ్జిబిషన్లు విజిట్ చేస్తేనే ఇది పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి అందరినీ, అంటే కేబుల్ ఆపరేటర్లు కానీ, ఎంఎస్ఓలు కానీ, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కానీ, ఓటీటీ ప్లాట్ఫామ్ సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళందరూ విజిట్ చేసి ఇంకా ఏం కొత్తగా ఏం వస్తున్నాయి. మేమైతే ఇంటర్నేషనల్ లెవెల్లో ఇప్పుడు లాస్ట్ ఇయర్ కొరియా నుంచి 2 కంపెనీస్ తీసుకొచ్చాం. వాళ్ళు ఈ సంవత్సరం కూడా కంటిన్యూ అవుతున్నారు. ఈ ఎగ్జిబిషన్లో ఆల్మోస్ట్ 200 స్టాల్స్ దాకా పార్టిసిపేట్ చేస్తున్నారు. దాంట్లో 350 బ్రాండ్స్ డిస్ప్లే చేస్తున్నారు.